హాయ్ ఫ్రెండ్స్. అలకాపురిని చెడగొట్టి దోచుకున్నా కూడా అమాయకునికి ఏం మిగలదు. ఎందుకంటే ఆ దోచుకున్నది కూడా కాపాడుకోవడం తెలియదు. ఎందుకు తెలియదు? అమాయకుడు. అమాయకునికి ఏం మిగులుతుంది? ఎప్పుడు కూడా అవమానమే మిగులుతుంది. మరి అవమానం కానీ ఈ ఆశ కానీ రెండు మనిషికి పనికొస్తాయి. ఆశ ఏమో బోధిస్తుంది, అవమానమేమో బాధిస్తుంది. ఆశ ఏమని బోధిస్తుంది? నువ్వు ఎదగాలి, నీకేదో కావాలని కోరుకుంటావు కాబట్టి ఆ మంచి ఆశతో మంచి పని చేయడానికి ప్రయత్నం చేస్తావు. మంచి ఆశ మాత్రమే బోధిస్తుంది, మరి అందులో చెడ్డ ఆశ బాధిస్తుంది. మరి ఆశ బోధిస్తుంది, అవమానం బాధిస్తుంది కదా. అవమానం బాధించి మంచి కావాలి, నేను కూడా మెచ్చుకోబడాలి, నాకు కూడా కీర్తి కావాలి అనే విధంగా మనల్ని బాధించి ప్రేరేపిస్తుంది. అంటే ఈ రెండిట్లో కూడా మనకు లాభం ఉంది. ఆశ ద్వారా లాభం ఉంది, అదేవిధంగా అవమానం ద్వారా లాభం ఉంది. ఆశ బోధిస్తుంది, అవమానం బాధిస్తుంది. బోధించిన ద్వారా తెలుసుకుంటాము, అదేవిధంగా బాధించుడు ద్వారా కూడా ముందుకెలుగుతాము. కానీ అమాయకత్వం మాత్రము మనకి ఎప్పుడు పనికిరాదు. అమాయకత్వము మరి నేను ఎలా మారాలి? అమాయకత్వంలో ఉన్నాను కదా అని అంటే ఈ ఆశ, ఈ అవమానమే నిన్ను ముందుకు తీసుకెళ్తాయి. ఎందుకంటే ఈ అమాయకత్వాన్ని వదిలి ఆలోచన రేకెత్తించేలాగా ఈ ఆశ కానీ అవమానం కానీ నిన్ను ముందుకు తీసుకెళ్తాయి. కాబట్టి ఎప్పుడు కూడా అవమానం పాలయ్యానని బాధపడకూడదు. అవమానం అనేది నీలో మంచి ఆలోచనని రేకెత్తించి ముందుకు తీసుకెళ్తుంది. దానికి అది బాట వేస్తుంది.